హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. చాలా రోజుల మట్టి ఈ రెమెడీని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి. నేను ట్రై చేసిన తర్వాతే ఈ రెమెడీ చేద్దామన్నట్లుగా ఇప్పటివరకు చేయలేదు. నేను ట్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆ రెమెడీ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్లో చూసి. అదేంటంటే, నోస్ అనేది లావుగా ఉందక్క, మా నోస్ అనేది స్లిమ్గా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీ నోస్ అనేది ఎంత లావుగా ఉన్నా సరే ఇది ట్రై చేయండి. 2 వీక్స్లో మీ నోస్ అనేది స్లిమ్గా ఉంటుంది. నేను ట్రై చేసి చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో అయితే చాలు. మీ నోస్ అనేది చాలా స్లిమ్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సొంటి పొడి అంటాం కదా, అదనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ మనం ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే యాడ్ చేసామండి ఈ ప్యాక్ కోసం అయితే. ఓన్లీ జింజర్ పౌడర్ అనమాట. 2 టేబుల్ స్పూన్ హాట్ వాటర్. ఓకే, ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నోస్ మీద ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మనకి సూపర్ రిజల్ట్ అయితే ఉంటాయి. ఈ ప్యాక్ అప్లై చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అయితే కనపడతాయి అన్నమాట. నోస్ మొత్తం కూడా చాలా థిక్గా అప్లై చేసుకోండి. ప్యాక్ అనేది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, మీ స్కిన్కి అంటట్లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ప్యాక్ మిక్స్ చేసుకొని అప్పుడు మీరు అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది. ప్యాక్ మిక్స్ చేసిన వెంటనే అప్లై చేసుకోండి. ఎక్కువ టైం అయితే అసలు తీసుకోవద్దు. ఈ ప్యాక్ని స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే అప్లై చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. అలా కాదండి, ప్యాక్ అనేది అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే అప్లై చేయండి. సో మొత్తం కూడా నేను ఇలా అప్లై చేశాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి చాలు. గోరువెచ్చని నీళ్ళు అలా ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ ప్యాక్ని మీరు వీక్లీ 3 టైమ్స్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయండి. టైం లేదు అనుకున్న వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ అయినా అప్లై చేయండి. అప్పుడు మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆయిల్ అనేది తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా పర్వాలేదు. కొన్ని డ్రాప్స్ అనేది తీసుకొని ఇలా మీరు నోస్కి అయితే అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా నేను నోస్కి అప్లై చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ నేను కొన్ని ఫేస్ ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను. వీటిని మీరు ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మన ఇండెక్స్ ఫింగర్ అలాగే థంబ్ ఫింగర్ ఉంటుంది కదా, అంటే బొటన వేలు చూపుడు వేలు అనమాట. ఈ 2 ఫింగర్ సహాయంతో మన నోస్ని మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇలా మనం 5 to 10 టైమ్స్ అనేది చేయాలి. ఫస్ట్ స్టెప్ అయితే ఇది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మన 2 చూపుడు వేళ్ళు ఉంటాయి కదా, దాంతో మన నోస్ పై నుండి కిందకు ప్రెస్ చేయాలన్నమాట. ఇలా డౌన్కి అనేది మనం ప్రెస్ చేయాలి. ఇలా మనం 5 to 10 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే, మన నోస్ 2 వైపులా కూడా మన చూపుడు వేళ్లతో ఇలా పైకి అనేది ప్రెస్ చేయాలి. అంటే కింద నుండి పైకి అనేది ఇలా ప్రెస్ చేయాలి. డౌన్ నుండి పైకి అండి, అప్ అనేది ఇలా కొంచెం ప్రెజర్తో ఇలా పుష్ చేయాలన్నమాట. ఇలా మనం 5 to 10 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అనమాట. ఫోర్త్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన చూపుడు వేలు బొటన వేలును ఉపయోగించి మనకి నోస్ దగ్గర రంధ్రం ఉంటుంది కదా, అంటే ముక్కు రంధ్రం, ఇక్కడ స్కిన్ ఉంటుంది కదా, ఈ స్కిన్ని కొంచెం ఇలా మనం కిందకి లాగాలన్నమాట. ఎక్కువ కాదు, కొంచెం స్లోగా ఇలా కొంచెం కిందకి లాగితే సరిపోతుంది. నేను చూపించినట్లు చేయండి. ఇలా మనం 5 to 10 టైమ్స్ అనేది చేయాలి.
ఓకే, ఇప్పుడు 5th స్టెప్ అనమాట. ఈ 5th స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నోస్ని 2 చూపుడు వేళ్లతో 10 సెకండ్స్ పాటు ఇలా మనం ముయ్యాలి. ఇలా మనం 5 టైమ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 6th స్టెప్ అనమాట. ఈ స్టెప్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 2 చూపుడు వేళ్ళు ఉంటాయి కదా, వీటితో మన నోస్ని కింద నుండి ఐబ్రోస్ పైకి ఇలా మనం పుష్ చేయాలి. నోస్ 2 వైపులా కూడా ఇలా పుష్ చేయాలన్నమాట. ఈ స్టెప్ మనం 5 to 10 టైమ్స్ అనేది చేసుకోవాలి. లాస్ట్ స్టెప్ అనమాట, 7th స్టెప్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. మన నోస్ 3 భాగాలు కొంచెం ప్రెస్ చేసి పైకి లాగాలి. ఇలా మనం 10 టైమ్స్ అనేది చేసుకోవాలి. సూపర్ రెమెడీ అనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఒకరోజు 2 రోజులు ట్రై చేసి వర్క్ అవ్వలేదు అనొద్దు. 2 వీక్స్ అయినా 3 వీక్స్ అయినా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. ప్యాక్ అప్లై చేసుకోండి. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనమాట, పెద్ద పెద్దే కాదు. ఇవి చేయడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీ నోస్ అయితే చాలా చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.